క్రీస్తునందు ప్రియులైన మీకు ఈరోజు దినాన్ని మనము బైబిల్లో ఉన్న వ్యక్తుల గురించే కాకుండా ఉన్నటువంటి సేవకుల గురించే కాకుండా ఉన్నటువంటి రాజుల గురించే కాకుండా మరి భౌతికంగా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించినటువంటి కొంతమంది భక్తుల గురించి మనం పూర్వీకులు సువార్థికులుగా మారి మరి వారు ప్రభు కొరకు ఎలాంటి పరిచర్య చేసేవారు, ఎలా ఉండేవారు, మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం పిల్లరా. అందులో ఈ రోజు దినాన్ని ఫ్రాన్స్ గురించి తెలుసుకుందాం. మరి ఫ్రాన్స్లో ఎక్కడ ఉండేవారు అంటే ఇతను ఇటలీలోని అసీసి అనే పట్టణంలో ఉండేవారు పిల్లరా. మరి ఇతని తల్లిదండ్రులు కూడా దంపతులు కూడా మరి చూసినట్లయితే చాలా చక్కగా మంచి ఆత్మీయులై ఉండే విధంగా, తండ్రి వేరే రకంగా ఉన్నప్పటికీ కూడా తల్లి ఒక ప్రార్థనాపరురాలై ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తాం పిల్లరా. మనం చూసినట్లయితే అక్కడ మరి ఇతను రక్షణ అనుభవం ఇంచుమించుగా 20 సంవత్సరాల వయసులోనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలుసుకోవటం జరిగింది పిల్లరా. ఈ ఫ్రాన్స్ గురించి మనం చూసినట్లయితే మరి పేదలకు, వ్యాధిగ్రస్తులకు, కుష్ఠరోగులకు సేవ చేస్తూ అంతేకాకుండా క్రీస్తు ప్రేమను వారు గ్రహించినట్లుగా చేసి అనేకులకు క్రీస్తు కొరకు సంపాదించేవారుగా ఫ్రాన్స్ పనిచేస్తూ ఉండేవారు. అయితే ఫ్రాన్స్ 1181 సంవత్సరంలో పీటర్ బర్నార్డ్ అనేటువంటి ఒక ధనవంతుడైన వ్యాపారస్తునికి ఇటలీలోని ఉబ్రియా ప్రాంతంకు చెందిన అసీసి పట్టణంలో జన్మించాడు. అయితే అతని తండ్రి చాలా మూర్ఖంగా కలిగి కఠినమైనటువంటి వ్యక్తిగా ఉంటూ ఉండేవారు. ఫ్రాన్స్ పెద్దవాడు అవుచుండగా తన తండ్రి ద్వేషిస్తున్న మొదలు పెట్టాడు. అంతేకాకుండా మరి అతని వ్యాపారంలో ధనమును ప్రేమించడం, అంతేకాకుండా 14 సంవత్సరాల వయసులోనే తన తండ్రి ద్వారా వ్యాపార పద్ధతులు నేర్చుకొని డబ్బు సంపాదించే విషయంలో మొదలుపెట్టాడు ఈ ఫ్రాన్స్. అయితే తన కుమారుడు గొప్ప ధనవంతుడు కావాలని అతని తండ్రి అతని ఇష్టానికి వదిలిపెట్టగా ఈ ఫ్రాన్స్ చేతి నిండా డబ్బులతో, విపరీతంగా విలాసాలతో, ఆడంబరాలతో, అహంభావంతో, ఆటలతోటి తన యవ్వన జీవితమును గడుపుతూ ఉండేవాడు. అలాంటి యవ్వనస్తుడు ఈరోజు చూశారు కదా, ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా డబ్బు వ్యామోహం ఎక్కువగా ఉంటుంది, అంతేకాకుండా ఆటపాటలు ఎక్కువగా ఉంటున్నారు. ఇటువంటి విధంగానే ఈ ఫ్రాన్స్ కూడా తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. అయితే తనలో ఉన్న కోరిక ఏంటంటే గొప్ప ధనవంతుని కావాలనే ఆలోచన కూడా ఈ ఫ్రాన్స్కి ఉంటూ ఉండేది. అలాంటిది ధనవంతునితో సహవాసం చేయొచ్చు, తన జీవితం వ్యర్థపరుచుకుంటూ ఉండేవాడు ఎప్పుడు కూడా. ఒకసారి రోమాపట్నంకు యాత్రకు వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందంటే కుష్ఠరోగులను, పేదలను చూసినప్పుడు అతని హృదయం ఏమైపోయిందంట, ద్రవించింది. అంటే చాలా ఒక విధంగా అయ్యో ఏంటి పరిస్థితి అనేసి చెప్పేసి ఆయన చూసి అక్కడ ఉన్న పరిస్థితులను చూసి చాలా బాధాకరమైనటువంటి విషయం గుండా వెళ్ళినప్పుడు ఫ్రాన్స్ ఏం చేశాడంటే తన 20 సంవత్సరాల వయసులోనే భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తుడే, బహు బలహీనుడు అయిపోయాడు అన్నమాట. అందుకే లోకంలో ఎక్కువగా మనం పాపం జోలికి వెళ్ళకూడదు. పాపంతో ఎక్కువ తిరిగేవారుగా ఉంటే దాని యొక్క ప్రతిఫలాలు కొంతకాలానికి కనిపిస్తూ ఉంటాయి పిల్లలు. చిన్న వయసులోనే చాలా మంది యవనస్తులు త్రాగుడికి, జూదానికి, మరి అంతేకాకుండా చెడు వ్యసనాలకి అలవాటు పడిపోతూ సమయానికి తిండికి లేకుండా, నిద్ర లేకుండా స్నేహితులతో తిరుగుతూ వారి జీవితాన్ని విచ్చలవిడిగా గడుపుతూ ఉండగా, అలాగే ఫ్రాన్స్ వల్లే ఫ్రాన్స్ తన జీవితాన్ని ఎలాగైతే బలహీనపరుచుకున్నాడో ఈరోజు యవనస్తులు చాలా మంది వారి జీవితాల్ని బలహీనపరుచుకుంటున్నారు పిల్లరా. ఆ వ్యాధితో ఏమైందని అంటే ఎప్పుడైతే వ్యాధిగ్రస్తుడు అయిపోయాడో దేవుని స్వరం అతను వినటాన్ని మనం చూస్తాం పిల్లరా. అయితే అక్కడ ఏమని ఉంటుందని అంటే మరి బైబిల్ ఏమని ఆ యొక్క స్వరం ఎలా వినిపిస్తుందంటే, నువ్వు యజమానిని సేవించటం ఎలా అనేసి చెప్పి, లేక దాసుని సేవించటం ఎలా అని చెప్పి ఏం జరుగుతుందంటే, యజమానుడిగా నన్ను విడిచి లోకభోగముల చేత దాసునికి నీవు వెంబడించుచున్నావా అను పలుకులు ఏమయ్యాయి అంటే తన పాప జీవితం కొరకైన లోతైన పశ్చాత్తాపడినట్లుగా చేసాయి. అలాగే దేవుని స్వరాన్ని ఫ్రాన్స్ వినటాన్ని మనం తెలుసుకుంటున్నాం పిల్లరా. అయితే ఈ ఫ్రాన్స్ మరి ఎలా ఉండేవాడంటే మరి యజమానుడు అయినటువంటి దేవుని సేవిస్తాడా, లేకపోతే దాసులుగా ఉండేటువంటి వారిని సేవిస్తాడా, ఒకసారి నువ్వు నిర్ణయం తీసుకొని చెప్పి మాట్లాడినప్పుడు ఆ స్వరం ఆయన్ని ఎంతగానో కదిలింప చేసి దేవుని స్వరానికి లోబడి అతను ఏం చేశాడంటే రాత్రి నుండి ఫ్రాన్స్ ఏం చేశాడు, ఒక మార్పు కలిగే విధంగా ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఈరోజు ఎంతమందికి అండి ఏకాంత ప్రార్థన ఉంది? ఎప్పుడు చూస్తున్నా గుంపులో కలిసి వెళ్ళి ప్రార్థించడానికి ఇష్టపడుతున్నారు, కానీ వ్యక్తిగతంగా మోకరించి ప్రార్థిద్దాం అనే ఆలోచన ఈరోజు చాలా మందికి లేదు. బైబిల్ చెప్తుంది ఏమన్నంటే మరి నీవు ప్రార్థించి నీ గదిలోకి వెళ్ళిన తలుపు వేసుకొని ప్రార్థించని చెప్పారు. ఇంత అనారోగ్యుడిగా ఉన్నటువంటి ఫ్రాన్స్ మీద దేవుని దృష్టి ఎంతగా ఉంది చూసారా. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా దేవుని దృష్టి మీ మీద ఉందని విషయాన్ని మీరు మర్చిపోకండి. నా పేరు దేవుడికి ఎలా తెలుసు, నేను ఎలా దేవుడి దృష్టి నా మీద ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అయ్యో
నన్నెవరూ పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? రోగగ్రస్తుడిగా ఉన్నటువంటి ఫ్రాన్సిస్‌ని దేవుడు దర్శించి మాట్లాడి ఆయనలో ఒక నూతన జీవాన్ని కలిగించి, అయ్యో నిరాశతో నిస్పృహలో నిండిపోయినటువంటి ఫ్రాన్సిస్‌కి నూతన ఆలోచన కలిగించి ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి, క్రీస్తు వలె జీవించడానికి అధికముగా ఆశించే విధముగా దేవుడు ఈ యొక్క ప్రేమ ఫ్రాన్సిస్‌లో ప్రవహించడం జరిగింది ప్రియులారా. కనుక ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువైన యేసు యందు విశ్వాసం ఉంచుతున్నారంటే కారణం ఏంటంటే వారి యొక్క పాడైపోయిన జీవితం నుంచి, నశించిపోతున్న జీవితం నుంచి మంచిగా రావటానికి. క్రైస్తవులందరూ మంచిగా జీవిస్తారనేది కాదు గానీ, క్రీస్తుని పోలి నడుచుకున్న వారు మాత్రం ఖచ్చితంగా మంచిగా జీవిస్తారు ప్రియులారా. అందుకే మీరు క్రైస్తవుల వైపు చూడకూడదు గానీ, క్రీస్తుని పోలి నడిచే నడక కలిగిన ప్రతి ఒక్కరిని ఆత్మీయ గౌరవంగా వాళ్ళని మనం వారి గుండా మనం వెళ్ళేటప్పుడు కూడా మనకు ఎటువంటి హాని జరగకుండా మరి ఖచ్చితంగా మనల్ని కాపాడుతారు. కనుక ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తులో జీవించాలని ఆశ కలిగి మీరు ఫ్రాన్సిస్ వలె ఉన్నట్లయితే మీకు కూడా ఎటువంటి బలహీనతలు, పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు కార్యం చేస్తాడు. ఒకరోజు సడన్గా ఏమైందనంటే ఆయన ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థించడాన్ని మొదలుపెట్టాడు. అలా ప్రార్థిస్తూ ఉండగా ఫ్రాన్సిస్ ఏమైపోయిందనంటే, తన ఇల్లు పాడైపోయి ఉండేట్టు చూచితునని వెళ్ళి బాగు చేసుకోవాలని చెప్పి తన హృదయం గురించి దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. అలాగా ఒకవేళ స్వరం విన్నాడు. దేవుని స్వరాన్ని వినటమే కాకుండా ఆశ్చర్యపడి మరి ఫ్రాన్సిస్ ఏం చేశాడనంటే సంతోషంతో తప్పకుండా చేయదునని ప్రభువా అని చెప్పి దేవుడితో మాట్లాడుతూ తన అనుభవాన్ని మరి ఎంతగానో ఆనందిస్తూ ఏం చేశాడంటే, తన తండ్రి డబ్బుతో అతడు దేవుని ఆలయము కట్టించాలని బాగు చేయాలని ఆలోచనకి వచ్చాడు పిల్లరా. అప్పుడు అతని తండ్రి ఏం చేస్తానంటే, ఆ డబ్బు వాడుచున్నావు ఏంటని అడిగితే ఫ్రాన్సిస్ అంటాడు తగాదపడి అతనితోటి కోర్టుకి లాగుతాడు. అయితే ఇతను ఏం చేస్తాడు, నీవు దేవుని సేవ చేయుచున్నవా, నీ తండ్రి డబ్బును తిరిగి ఇచ్చి వేయవలను అని అతడు ఏం చేశాడంటే, అతడు న్యాయాధిపతిగా ఉన్నటువంటి బిషప్గా చెప్పాడు. అప్పటికి కూడా ఆ పిచ్చివాళ్ళ ఏంటంటే అన్న పేరు తెచ్చుకున్న ఫ్రాన్సిస్ ఏం చేశాడంటే, బహు చీకటి వాతావరణంలో కూడా తాను వేసుకునేటువంటి వస్త్రాలు, ఆభరణాలు, తన దగ్గర ఉన్న డబ్బు అంతటిని కూడా ఏం చేశాడంటే తీసి తండ్రికి ఇచ్చేసాడు. కోపం వచ్చింది. ఎందుకనంటే, అయ్యో దేవుని ఆలయానికి నేను డబ్బులు వాడుతుంటే నా తండ్రి ఎందుకు వద్దన్నాడని చెప్పి తన దగ్గర ఉన్నవన్నీ కూడా తండ్రికి ఇచ్చేసాడు. అప్పుడు ఆశ్చర్యపోతూ జనసమూహంలో నేను ఇంకా స్వేచ్ఛగా దేవుని సేవ చేస్తాను, ఇంకా నాకు తండ్రితో నాకు నిబంధన ఏంటి, నా తండ్రి నాకు ఇచ్చాను కదా అనేటువంటి సంతోషం అతనిలో కలిగింది. ఈరోజు ఏ డబ్బైనా బంగారాన్ని పెట్టో, కులాన్ని పెట్టో, మతాన్ని పెట్టో, లేకపోతే కుటుంబాన్ని పెట్టో, మరి బంధుబలగాన్ని పెట్టో చాలా మంది ప్రభువైన యేసుక్రీస్తుని సంపూర్ణంగా అంగీకరించలేకపోతున్నారు. అందువల్ల వారి జీవితాల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ కూడా చివరికి అనుకునే వారి సహాయ సహకారం లేక అనేక విధాలుగా వారి జీవితాన్ని అస్తవ్యస్తంగా చేసుకుంటూ మనశ్శాంతి లేని జీవితాన్ని జీవిస్తున్నారు. చూసారా, ఇటువంటి వారందరితో దేవుడి సమయంలో మాట్లాడుతున్నాడు. ఏది మీ సొంతం కాదు, ప్రతిదీ ప్రభు ఇచ్చిందే. కాబట్టి క్రీస్తు నిమిత్తం మీరు ఏది కోల్పోయినప్పటికీ, ఏది విడిచిపెట్టినప్పటికీ కూడా ఇహమందు పరమందు మీరు నూరంతలుగా పొందినట్టుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ సత్యం తెలుసుకున్న ఫ్రాన్సిస్ ఏం చేస్తాడనంటే, ఇంకా నేను స్వేచ్ఛగా దేవునితో ఉండొచ్చు, నా కుటుంబంతో పని లేదని అనుకున్నాడేమో. మరి తన అవసరాలు పరలోకమందున్న తండ్రికి ప్రార్థించుకొని ప్రతి అవసరాన్ని కూడా చక్కగా తీర్చుకుంటూ ఉండేవాడంట పిల్లరా. చేతిలో డబ్బులు లేనప్పటికీ కూడా ఫ్రాన్సిస్ రాళ్ళు, ఇటుకలు మొదలైనటువంటి అన్ని కూడా కుమారుడై ఉండి ఆహారం కొరకు తన ఇతరులకు మరి ప్రతి ఒక్కరికి సహకరించాలి అనే ఆలోచనతోని కుటుంబమునకు మరి సిగ్గు తెచ్చే విధంగా అతను ఉన్నతమైన స్థాయిలో ఎదగటాన్ని మనం చూస్తాం పిల్లరా. అంతేకాకుండా అయితే 1208వ సంవత్సరంలో ఈ ఫిబ్రవరి నెలలో ఏం జరిగిందంటే, ఒక దినంలో ప్రభు సువార్త చదువుచుండగా ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ వల్ల ముట్టబడ్డాడు ఫ్రాన్సిస్. అంతేకాకుండా యేసుక్రీస్తు తన శిష్యుల్లో పంపిన వారిలో కూడా డబ్బునైనా సంచినైనా తీసుకుని వెళ్ళలేదు కదా అని చెప్పి ఆలోచన కలిగి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని చెప్పారే కదా అని ఆలోచన కలిగి ఏం చేశాడంటే అతనికి కనువిప్పు కలుగు చేసింది. అప్పుడు అతడు తన దిట్టిని, చెప్పులను, కర్రను తీసివేసి ఏం చేశాడు, సామాన్యంగా ఒక అంగిని ధరించుకొని నడుము చుట్టుకొని త్రాగుడు కట్టుకొని దేవుని సంఘంలోని కట్టుటి కంటే ఇంకా కట్టడాలు ఏమీ లేవని చెప్పి ఆత్మలు సంపాదించాలని ఆలోచన కలిగి అప్పటి నుంచి ఆయన ఏం చేశాడు, పడిపోయిన చర్చిలన్నింటినీ, పడగొట్టబడిన చర్చిలన్నింటినీ కూడా ఫ్రాన్సిస్ ఏం చేశాడంటే కట్టడం మొదలు పెట్టాడు. ఆత్మ ద్వారా ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని కడుతూ వచ్చాడు. అలాగే శారీరకంగా కూడా మరి ఆత్మదేహాలని ప్రభు కొరకు సిద్ధపరుస్తూ మరి భౌతికంగా ఆలయాలను నిర్మిస్తూ ముందుకు వెళ్ళాలని ఆశ, ఆలోచన భావంతో ఫ్రాన్సిస్ ఉంటూ ఉండేవాడు పిల్లరా. మరి ప్రభువు మరి అతనికి
అతనికి ఎంత గొప్ప సమాధానం ఇచ్చాడంటే, ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మీకు సమాధానం ఇవ్వనుగాక అని చెప్పి ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరిస్తూ మరి అంతం వరకు ఒక మనుషుడు అప్పటికప్పుడు అనేక గనునిగా ఎంచబడిన అతని మాటలు వింటూ ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉండారంట. ఎందుకనంటే ధనవంతులైన యవనస్తులు కూడా వారి ధనమును విడిచిపెట్టి ఫ్రానిస్తో కలిసి దేవుని నీతిని నాజ్యమును వెతకడానికి ఒకరినొకరు పురుకొల్పుకుంటూ ఉండేవారు. ఎందుకంటే ఫ్రానిస్ గొప్ప ధనవంతుడు కుమారుడు అయినప్పటికీ కూడా మరి ఆయన ఏం చేస్తాడంటే అవన్నిటిని విడిచిపెట్టి ఎలాగొచ్చాడు. అతను పోలి కొంతమంది శిష్యులు అవన్నీ విడిచిపెట్టి అతనితో కూడా ఫ్రానిస్తో తిరగాలని ఆలోచన కలిగి ఉండేవారు. ఒక సంవత్సరంలో 12 మంది మరి సహోదరులు ఫ్రానిస్తో చేరారంట. వారందరూ కలిసి అర్ధరాత్రి లేచి ప్రార్థించి ఉదయం సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఫ్రానిస్ ఒంటరి ప్రార్థన ద్వారా శరీరచ్చలు జయించిస్తూ ఉండేవాడట. ఈరోజు ఎంతమంది అంటే క్రైస్తవులుగా ఉంటూ శరీరచ్చలకు బలైపోతూ శరీర కోరికలు నెరవేర్చుకుంటూ దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ వారి జీవితాల్లో శాపాలని పాపాలను తెచ్చుకుంటూ పరిశుద్ధమైనటువంటి అలంకరణగా శరీరాన్ని ఉంచుకోకుండా సర్వనాశనం చేసుకుంటూ మరి దేవుడి యొక్క రాజ్యాన్ని కోల్పోతున్నటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో అనేక మంది ఉండటాన్ని ఈరోజు మనం చూస్తున్నాం ప్రియులారా. అటువంటి వారు అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఫ్రానిస్ దేవునితో సమయాన్ని ఎక్కువ గడిపి తన శరీరేచ్ఛలను ఎలా జయించాడో ఈ రోజు దినాన్ని దేవునితో మాట్లాడుతున్నారు, మీతో మాట్లాడుతున్నారు. మీరు దేవునితో సమయాన్ని గడిపి మీరు శరీరేచ్ఛలను జయించాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది నేత్రాశ, శరీరాశ, జీవటం ఇవన్నీ కూడా లోకపరమైనవి కనుక వాటికి మీరు దూరంగా ఉండాలని. అలాగే ఫ్రానిస్ కూడా ఆ విధంగా ఉంటూ తన శరీరంను గాడిదని పిలుచుకుంటూ అంటే శరీరానికి ఎక్కువ విలువిస్తూ ఉండేవాడు కాదు. ఎందుకంటే ఆత్మ దేవుడు ఇంపార్టెంట్ అని చెప్పి లోపల ఉన్న ఆత్మను కాపాడుకోవాలని క్రీస్తు కొరకు లొంగ తీసుకుంటూ ఏం చేసేవాడంటే ఒకప్పుడు సుఖభావాలతో జీవిస్తున్నటువంటి భేదలను తృణీకరించేటువంటి ఫ్రానిస్ ఇప్పుడు దరిద్రులను ప్రేమించడం మొదలుపెట్టాడు. పేదలకి, వ్యాధిగ్రస్తులకు, కుష్ఠరోగులకు సేవ చేస్తూ తన జీవిత ధ్యేయంగా భావించుకుంటూ సేవ అక్కర్లపై దేవుని వైపు చూచుకుంటూ ఈయన బోధ మిక్కిలి సురక్షితమైనదిగా కాకుండా మరి మన మనస్సాక్షిని కదిలించి మారు మనసులోకి నడిపించే విధముగా ఆయన బోధ ఉంటూ ఉండేది. ప్రియులారా, ఈయన్ను సమీపించిన తోడనే భయంకరమైన దొంగలు మార్చబడ్డారు, కుష్ఠరోగులు మార్చబడ్డారు. అంతేకాకుండా పుండ్లు కడుగుచున్నటువంటి మరి చాలా మందికి పుళ్ళు అయ్యి ఉంటే మరి ఆ పుండ్లను కడుగుతూ వారు పూర్తిగా స్వస్థత పొందేంత వరకు వారికి సేవ చేస్తూ, అంతేకాకుండా దేవుడు చేసినటువంటి జంతువులను బహు ప్రేమిస్తూ జంతువులను కూడా ప్రేమిస్తూ ఉండేవాడు, పక్షులను ప్రేమిస్తూ ఉండేవాడు, సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు, ప్రభువు కొరకు స్తుతించుకుంటూ పక్షులను అందరినీ కూడా అన్ని విషయాల్లో కూడా ఫ్రానిస్ ప్రతిదానికి విలువిస్తూ వెళ్తూ ఉండేవాడు ప్రియులారా. అంతేకాకుండా ఇతడు చాలా సార్లు ఎట్లీ సరిహద్దుల్లో దాటి సువార్తను ప్రకటించడమే కాకుండా 1214లో మరి మెరాకో ప్రాంతానికి వెళ్ళి అచ్చట ప్రజలు రక్షించాడు. అంతేకాకుండా అవసరమైంది అచ్చట హతసాక్షిగా మరణించడానికి కూడా మరి ప్రయాణమయ్యాడు. అంతేకాకుండా అనారోగ్యం వలన తిరిగి రావాల్సి వచ్చాడు. కానీ అంతవరకు దేవుని పరిచర్యలో ముందు కొనసాగుతూ అనేక మందికి, పేదలకి, గొప్పవారికి అందరికీ ఉపయోగపడుతూ 1219లో పాలస్తీనాలకు వెళ్ళి అక్కడ ముస్లింల సువార్తను ప్రకటించడమే చేసేవాడు. అంతేకాకుండా అతని అనారోగ్యం మరింతగా క్షీణించిపోయినప్పుడు కూడా, కందృష్టి తగ్గిపోయినప్పటికీ కూడా ఆసీస్కు వచ్చిన ఫ్రానిస్ 1224 సెప్టెంబర్ నెలలో అతని కాళ్ళతో చేతులతో గాయాలు ఏర్పడినప్పుడు కూడా నడవలేని స్థితిలో గాడిదపై మాత్రమే ప్రయాణం చేశాడు ఫ్రానిస్. మరి ఒక చిన్న గుడిసెలో కూడా తన చివరి గడియల్లో గడపటాన్ని మనం ఫ్రానిస్ చేస్తూ ఉండేవాడు పిల్లరా. ఈయన మరణ సమయంలో ప్రేమను ఆయుధం గలవాడని సేవ కొనసాగించి తగినవాడని చెప్పి ఆయన గొప్ప గుర్తింపు కూడా ఆయనకి జరిగింది. మరి 1226లో 13వ తేదీన రాత్రి తన 45వ ఏట ప్రభునందు వెలుటకు కల్వరి యోధుడిగా మరి ప్రభు కొరకు మరి సాక్షిగా ఆయన ఉన్నతమైన స్థానంతో తన యొక్క జీవిత యాత్రను ముగించుకున్నాడు పిల్లరా. ఈ రోజు దినాన్ని కూడా మీరు ఫ్రానిస్ వలె దేవుని ప్రేమించండి. లోక భోగాలు, ధనాలు, శరీరేచ్ఛలు ఏమాత్రం శాశ్వతం కాదు. కానీ దేవుని ప్రేమ గొప్పది. దేవుని ప్రేమించడమే కాకుండా మీరు ఇతరులకి అతని వల్లే కుష్ఠరోగులు కావచ్చు, రోగులు కావచ్చు, మరి పేదవాళ్ళు కావచ్చు, అంతేకాకుండా అనేక మంది మరి యేసు ప్రభు గురించి తెలియని వారికి దేవుని మాటలు ప్రకటిస్తూ పాపంలో పడిపోతున్న యవనస్తుల్ని మరి ఒక మంచి మార్గంలో నడిపించేటువంటి యవ్వన జీవితాన్ని మీరు కలిగి జీవించి ప్రభు ఆశీర్వాదాలు పొందుకోమని ప్రభుని యేసుక్రీస్తు నామములో ఫ్రానిస్ వల్ల మీరు కూడా మార్పు చెంది దేవుని కొరకు పనిచేసి ఆయన యొక్క కుమారుల వల్ల ఉండవాలని ప్రతి యవనస్తుడికి విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. క్రీస్తు నామములో మీరు బలపరచబడును గాక. మీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, ప్రియ బిడ్డలు, యవనస్తులు అందరినీ కూడా మీరు మార్చండి, రక్షించండి. వారి యాత్రా జీవితాన్ని భద్రపరిచి మంచి భవిష్యత్తును వారు కలిగించండి. ప్రేమిస్తూ నీ సేవ చేస్తూ వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్టుగా వారు చేయి పట్టుకొని మీరు నడిపించమని, ఇప్పుడు వారు తప్పులు ఒప్పుకుంటూ ఉండగా వారిని క్షమించి రక్షించిన రాజ్యంలో చేర్చుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మే గాడ్ బ్లెస్ యూ.
తో బాధపడుతున్నా రండి జీసస్ కింగ్డమ్ చర్చ్కి. మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ వ్యక్తిగత జీవిత అభివృద్ధి కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయబడును. మీ కొరకు ప్రత్యేకంగా సిస్టర్ సంధ్యారాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడడం జరుగుతుంది. మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి. మా చిరునామా 12-804 గాంధీ నగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480 8374644755 కనుక మా ఫోన్ నంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.